ఏపీలో 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమిదే అధికారమన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల సారాంశమేమిటి? 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని అని ప్రకటించిన జగన్ను 5 ఏళ్లకే జనం ఎందుకు చిత్తుగా ఓడించారు? సుదీర్ఘకాలం పాటు అధికారాన్ని కోరుకునేవారు ఏం చేస్తే ప్రజలు మెచ్చి వారినే మళ్లీ గెలిపిస్తారు? అరాచక పాలనగా సాగిన 5 ఏళ్ల జగన్ జమానా నుంచి కూటమి నేతలు ఏమైనా గుణపాఠాలు నేర్చారా? సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దాడిలో స్వపక్షాలు ఎందుకున్నాయి? మిగతా పార్టీల అభిమానులకు భిన్నంగా తెలుగు తమ్ముళ్లు ఎందుకు చంద్రబాబుపై చెలరేగిపోతున్నారు? పార్టీ అభిమానులు కోరుకుంటున్నంత వేగంగా ప్రభుత్వాధినేతలు చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? తాను అధికారంలో ఉండగా ఏనాడు పాటించని విలువల్ని జగన్ ఇప్పుడు ఎందుకు వల్లవేస్తున్నారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం ఎవరికి కిక్, ఎవరికి చెక్? అంతర్గత పోరుతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని రేవంత్ రెడ్డికి కొత్త ఇన్ఛార్జి రాక ఊరట కలిగిస్తుందా? పార్టీ శ్రేయస్సు తప్ప స్వప్రయోజనాలు ఆశించని మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యతను సాధించగలరా? 15 నెలల రేవంత్ ప్రభుత్వ పనితీరుపైన కాంగ్రెస్ లోనే విమర్శలు వినిపించడానికి కారణమేమిటి? ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంలో రేవంత్ కు మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ అధిష్టానానికి ఇన్ఛార్జ్ మీనాక్షి ఇచ్చే నివేదికలు సీఎం రేవంత్ కు ఉపశమనం కలిగిస్తాయా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటలకు